Hi, this is Dr. Swapna. Today I am going to discuss about the nutritional requirements for different stages of layers and broilers, which comes under the paper title Animal Husbandry. So nutritional requirements for different stages of layers and broilers అంటే లేయర్ మరియు బ్రాయిలర్ కోళ్ల పెరుగుదలకు అవసరమైనటువంటి పోషకాంశాలు అంటే లేయర్స్ కి బాయిలర్స్ కి ఏ పోషకాలు ఎంత శాతంలో అవసరం అవుతాయి అనేది మనం ఈ టాపిక్ లో తెలుసుకుంటాం అన్నమాట. ఓకే, కమింగ్ టు ద క్యారెక్టరిస్టిక్స్. ఫస్ట్ వన్ ఈజ్ మాయిశ్చర్. సో వాటికి ఇచ్చేటువంటి పోషకాలలో మాయిశ్చర్ మాక్సిమం పర్సంటేజ్ ఎంత ఉంటుంది? సో మనం బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో చూసినట్టయితే, సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ అంటే ఫస్ట్ 4 వీక్స్ ఇచ్చేటువంటి ఫీడ్ ని స్టార్టర్ ఫీడ్ అంటారు. సో బ్రాయిలర్స్ కి ఇస్తున్నాం కాబట్టి దాన్ని బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ అంటారు. సో ఇక్కడ మాయిశ్చర్ పర్సంటేజ్ అనేది 11% ఉంటుంది. అండ్ ఇన్ బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్, సో బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ అంటే ఏంటి అంటే చిక్స్ ఇక్కడ 6 or 8 వీక్స్ ఆఫ్ ఏజ్ వరకు ఇచ్చేటువంటి ఆహారం అన్నమాట. దాన్ని ఫినిషర్ ఫీడ్ అంటారు. అండ్ దిస్ షుడ్ బి గివెన్ అంటిల్ దే రీచ్ ద స్లాటర్ హౌసెస్, అంటే వీటిని స్లాటర్ హౌసెస్ కి తరలించేంత వరకు ఇచ్చేటువంటి ఆహారాన్ని ఫినిషర్ ఫీడ్ అంటారు. సో ఇక్కడ మాయిశ్చర్ కంటెంట్ వచ్చేటప్పటికి 11% ఉంటుంది. చిక్ ఫీడ్ అంటే 1 day old to 8 weeks ఏజ్ వరకు కూడా చిక్ ఫీడ్ అంటారు. ఇక్కడ కూడా మాయిశ్చర్ పర్సంటేజ్ 11% ఉంటుంది. అండ్ గ్రోయింగ్ చికెన్ ఫీడ్, సో గ్రోయింగ్ చికెన్ కి ఇచ్చేటువంటి ఫీడ్ లో మాయిశ్చర్ కంటెంట్ 11% ఉంటుంది. అండ్ లేయింగ్ చికెన్ ఫీడ్ అంటే ఎగ్స్ ని లే చేసేటువంటి కోళ్లలో ఈ కోళ్ళకి ఇచ్చేటువంటి ఫీడ్ లో మాయిశ్చర్ పర్సంటేజ్ ఇక్కడ కూడా 11% ఉంటుంది. అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్, సో బ్రీడర్ లేయర్ ఫీడ్ అంటే పొదిగేటువంటి కోళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంలో కూడా మాయిశ్చర్ పర్సెంట్ 11 ఉంటుంది అనమాట. సో ఆల్ ఓవర్ గా చూసుకున్నట్టయితే అన్నిట్లో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ కానివ్వండి, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ కానివ్వండి, చిక్ ఫీడ్ కానివ్వండి, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ కానివ్వండి, లేయింగ్ చికెన్ ఫీడ్, బ్రీడర్ లేయర్ ఫీడ్, వీటన్నిటిలో కూడా మాయిశ్చర్ కంటెంట్ అనేది 11% ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద క్రూడ్ ప్రోటీన్. సో క్రూడ్ ప్రోటీన్ వచ్చేటప్పటికి బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 23% ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 20% ఉంటుంది, చిక్ ఫీడ్ లో 20% ఉంటుంది, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ లో 16% ఉంటుంది, లేయింగ్ చికెన్ ఫీడ్ లో 18% అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ లో 18% ఉంటుంది. సో వాట్ ఈస్ క్రూడ్ ప్రోటీన్? సో క్రూడ్ ప్రోటీన్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నాట్ కన్జ్యూమ్డ్ బై ద హ్యూమన్స్. అంటే మనం ఇప్పుడు గానుగు వాటికి ఈ వేరుశనగలు కానివ్వండి, కొబ్బరి కానివ్వండి, ఇవి ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చేటువంటి పిప్పి, సో అలాగే ఈ వేరుశనగలు కానివ్వండి, ఇవి కూడా ఆయిల్ తీసేసిన తర్వాత వచ్చేటువంటి పిప్పిని క్రూడ్ ప్రోటీన్ అంటారు, విచ్ ఇస్ నాట్ కన్జ్యూమ్డ్ బై ద హ్యూమన్స్. నెక్స్ట్ వన్ ఈస్ క్రూడ్ ఫైబర్. సో క్రూడ్ ఫైబర్ అంటే ఏంటి అంటే ముడి నార పీచు పదార్థం అనమాట. సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్స్ కి ఇచ్చేటువంటి ఫీడ్ లో 6% ఆఫ్ క్రూడ్ ఫైబర్ ఉంటుంది. అలాగే బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 6%, చిక్ ఫీడ్ లో 7%, అండ్ గ్రోయింగ్ చికెన్ ఫీడ్ లో 8%, లేయింగ్ చికెన్ ఫీడ్ లో 8%, బ్రీడర్ లేయర్ ఫీడ్ లో 8% ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ యాసిడ్ ఇన్సాల్యుబుల్ యాష్. యాసిడ్ ఇన్సాల్యుబుల్ యాష్ అంటే ఆమ్లములో కరుగునట్టి. సో ఈ యాసిడ్ ఇన్సాల్యుబుల్ యాష్ వచ్చేటప్పటికి బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ 3.0 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ ఆల్సో 3.0, చిక్ ఫీడ్ 4.0, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 4.0, లేయింగ్ చికెన్ ఫీడ్ 4.0, బ్రీడర్ లేయర్ ఫీడ్ 4.0. నెక్స్ట్ వన్ ఈస్ సాల్ట్. సో దీని యొక్క మాక్సిమం పర్సంటేజ్ వచ్చేటప్పటికి బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 0.6 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 0.6, చిక్ ఫీడ్ లో 0.6, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ లో 0.6, లేయింగ్ చికెన్ ఫీడ్ లో 0.6 అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ లో కూడా 0. సో ఆల్ ఓవర్ గా చూసినట్టయితే అన్నిట్లో కూడా వీటి యొక్క పర్సంటేజ్ సాల్ట్ పర్సంటేజ్ 0.6 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద కాల్షియం.
సో కాల్షియం పర్సెంటేజ్ వచ్చేటప్పటికి బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 1.2% ఉంటే బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో కూడా 1.2% ఉంటుంది. వేరే చిక్ ఫీడ్ లోకి వచ్చేటప్పటికి 1.0 ఉంటుంది. గ్రోయింగ్ చికెన్ ఫీడ్ వచ్చేటప్పటికి 1.0 అండ్ లేయింగ్ చికెన్ ఫీడ్. సో ఇక్కడ లేయింగ్ చికెన్ ఫీడ్ అంటే ఇక్కడ ఎగ్స్ ని లే చేస్తాయి. ఎగ్స్ ని లే చేసేటువంటి కోళ్ళు అంటే డెఫినెట్ గా వాటికి కాల్షియం కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలి ఇచ్చేటువంటి ఆహారంలో, కాబట్టి ఇక్కడ 3.0 ఉంటుంది అనమాట మాక్సిమం పర్సెంటేజ్. అండ్ ఇన్ బ్రీడర్ లేయర్ ఫీడ్ వచ్చేటప్పుడు ఇక్కడ కూడా 3.0 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద అవైలబుల్ ఫాస్ఫరస్. సో ఫాస్ఫరస్ మాక్సిమం పర్సెంటేజ్ ఇన్ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ చూసినట్టయితే 0.5 ఉంటుంది. వెరాజ్ ఇన్ బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ ఆల్సో ఇట్ ఇస్ 0.5. in chick feed 0.5, growing chicken feed 0.5, laying chicken feed 0.5 and breeder layer feed 0.5. so all over గా అన్నిట్లోనూ కూడా ఈ ఫాస్ఫరస్ అవైలబిలిటీ అనేది 0.5 ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ లైసిన్. సో లైసిన్ చూసినట్టయితే బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 1.2 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 1.0 అండ్ చిక్ ఫీడ్ 0.9, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 0.6, లేయింగ్ చికెన్ ఫీడ్ 0.65 అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ 0.65. నెక్స్ట్ వన్ ఈస్ మిథియోనిన్. సో మిథియోనిన్ మాక్సిమం పర్సెంటేజ్ చూసినట్టయితే బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో దీని యొక్క పర్సెంటేజ్ 0.50 ఉంటుంది. వెరాజ్ బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ కి వచ్చేటప్పటికి 0.35 ఉంటుంది, చిక్ ఫీడ్ 0.3, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 0.25 అండ్ లేయింగ్ చికెన్ ఫీడ్ 0.30 అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ 0.30. నెక్స్ట్ కమింగ్ టు ద మెటబలైజబుల్ ఎనర్జీ. సో మెటబలైజబుల్ ఎనర్జీ అంటే ఏంటి అంటే ఇక్కడ కనిష్ట జీవన క్రియ. సో జీవన క్రియ మినిమం క్యాలరీస్ పర్ కేజీ, అంటే మనం కేజీ ఆహారం ఇచ్చినట్టయితే మినిమం క్యాలరీస్ ఎన్ని క్యాలరీస్ బర్న్ అవుతుంది. దట్ ఈస్ ఇన్ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ 2800 కిలో క్యాలరీస్ minimum calories per kg, whereas in broiler finisher feed 2900, whereas in chick feed 2600, whereas in growing chicken feed 2500, laying chicken feed 2600 and breeder layer feed 2600. Next one is manganese milligrams per kg. అంటే మనం కేజీ ఆహారం ఇచ్చినట్టయితే ఫీడ్ ఇచ్చినట్టయితే అందులో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటుంది మ్యాంగనీస్ అని చూసినట్టయితే బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 90 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, వెరాజ్ బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 90 ఉంటుంది, చిక్ ఫీడ్ లో 90 ఉంటుంది, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ లో 50 ఉంటుంది, లేయర్ చికెన్ ఫీడ్ లో 55 ఉంటుంది, వెరాజ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ లో వచ్చేటప్పటికి 90 ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ కమింగ్ టు ద అయోడిన్ milligrams per kg. సో ఇచ్చేటువంటి 1 kg ఫీడ్ లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఆఫ్ అయోడిన్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ ఇస్ 1 milligram and in broiler finisher feed also 1, chick feed 1, growing chicken feed 1, laying chicken feed 1 milligram and breeder layer feed 1 milligram of iodine is present in the given kg of food. Next coming to the iron. సో ఐరన్ కూడా ఇక్కడ మిల్లీగ్రామ్స్ లో ఉంటుందమ్మా. సో మనం కేజీ ఫీడ్ ని ఇచ్చినట్టయితే అందులో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ ప్రెసెంట్ అయి ఉంటుంది. దట్ ఈస్ ఇన్ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 120 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, వెరాజ్ బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ 120 ఉంటుంది, చిక్ ఫీడ్ 120 ఉంటుంది, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 90 ఉంటుంది అండ్ ఇన్ లేయింగ్ చికెన్ ఫీడ్ 75 ఉంటుంది అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ 90 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద జింక్. ఇక్కడ కూడా కేజీ ఫీడ్ లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఆఫ్ జింక్ ఉంటుంది అంటే బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లోకి వచ్చేటప్పటికి 60 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ వచ్చేటప్పటికి 60 ఉంటుంది, చిక్ ఫీడ్ వచ్చేటప్పటికి 60 ఉంటుంది, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ వచ్చేటప్పటికి 50 ఉంటుంది, లేయింగ్ చికెన్ ఫీడ్ వచ్చేటప్పటికి 75 ఉంటుంది అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ ఇస్ ఈక్వల్ టు 100 ఉంటుంది అనమాట. నెక్స్ట్ కాపర్. సో కాపర్ కూడా కేజీ ఫీడ్ లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటుంది. బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో ఏమో 12 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 12 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, చికెన్ ఫీడ్ లో 12 మిల్లీగ్రామ్స్ ఉంటుంది, వెరాజ్ ఇన్ గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 9 మిల్లీగ్రామ్స్ అండ్ లేయింగ్ చికెన్ ఫీడ్ 9 మిల్లీగ్రామ్స్ అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ 12 మిల్లీగ్రామ్స్. నెక్స్ట్ కమింగ్ టు ద వైటమిన్ ఏ. సో వైటమిన్ ఏ
ఒక కేజీ ఫీడ్ లో ఎంత ఉంటుంది? సో వాట్ ఈస్ IU? IU పర్ కేజీ. IU పర్ కేజీ అంటే ఇంటర్నేషనల్ యూనిట్. సో ఏంటి ఇంటర్నేషనల్ యూనిట్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ యూజ్డ్ టు మెజర్ డ్రగ్స్ అండ్ వైటమిన్స్. సో మనం తీసుకునేటువంటి కోళ్ళకి ఇచ్చేటువంటి ఆహారంలో ఎంత పర్సంటేజ్ ఆఫ్ వైటమిన్స్ ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి అని మెజర్ చేసేదాన్నే ఇంటర్నేషనల్ యూనిట్ అంటారు. సో ఒక కేజీ ఫీడ్ లో ఇంటర్నేషనల్ యూనిట్ ఎంత ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ వైటమిన్ ఏ ఉంది అని మెజర్ చేయడం అన్నమాట. సో ఈ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 6000 IU ఉంది. వెరాజ్ బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 6000, అలాగే చిక్ ఫీడ్ 6000 IU, and growing chicken feed 6000 IU, and laying chicken feed 8000 IU, and breeder layer feed is 8000 IU. Next one is vitamin D3. ఇది కూడా IU per kg. కేజీ ఆహారంలో ఎంత ఇంటర్నేషనల్ యూనిట్ ఆఫ్ వైటమిన్ D3 ఉంది అనేది తెలుస్తుంది అనమాట. సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 600 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ వచ్చేటప్పటికి 600, అండ్ చిక్ ఫీడ్కి వచ్చేటప్పటికి 600, గ్రోయింగ్ చికెన్ ఫీడ్లో 600, అండ్ లేయింగ్ చికెన్ ఫీడ్ 1200, అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్లో కూడా 1200 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద థయామిన్. థయామిన్ మాత్రం కేజీ ఫీడ్లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటుంది అనేది తెలియచేస్తుంది. సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్లో వచ్చేటప్పటికి 5, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ 5 milligrams, చిక్ ఫీడ్ 5 milligrams, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 3 milligrams, లేయింగ్ చికెన్ ఫీడ్ 3 milligrams, అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ 3 milligrams. నెక్స్ట్ కమింగ్ టు ద రైబోఫ్లవిన్. సో ఈ రైబోఫ్లవిన్ కూడా కేజీ ఫీడ్ లో ఎన్ని మిల్లీగ్రామ్స్ ఉంటుంది? సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 6 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో కూడా 6 ఉంటుంది, చిక్ ఫీడ్ లో 6 ఉంటుంది, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ లో 5, లేయింగ్ చికెన్ ఫీడ్ 5, అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ లోకి వచ్చేటప్పటికి 8 milligrams per kg ఉంటుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ టు ద ప్యాంటోథెనిక్ యాసిడ్. ఇది కూడా మిల్లీగ్రామ్స్ పర్ కేజీ. సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 15, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ ఇక్కడ కూడా 15, and chick feed 15, growing chicken feed 15 milligrams, laying chicken feed 15 milligrams, breeder layer feed 15 milligrams. ఆల్ ఓవర్ గా చూసినట్టయితే ప్యాంటోథెనిక్ యాసిడ్ అనేది అన్ని స్టేజెస్ ఆఫ్ బర్డ్స్ లో కేజీ ఫీడ్ లో 15 milligrams ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద నికోటినిక్ యాసిడ్. సో నికోటినిక్ యాసిడ్ ఇక్కడ కూడా మిల్లీగ్రామ్స్ పర్ కేజీ. బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 40 milligrams, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ 40 milligrams, chick feed 40 milligrams, growing chicken feed 15 milligrams, laying chicken feed 15 milligrams, breeder layer feed 15 milligrams. Next one is biotin. This is also kg, milligrams per kg. So broiler starter feed వచ్చేటప్పటికి 0.2, broiler finisher feed కి వచ్చేటప్పటికి 0.2, chick feed కి వచ్చేటప్పటికి 0.02, and growing chicken feed 0.15, and laying chicken feed 0.15, and breeder layer feed వచ్చేటప్పటికి ఇక్కడ 0.20 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద వైటమిన్ B12. ఇది కూడా మిల్లీగ్రామ్స్ పర్ కేజీ. బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లోకి వచ్చేటప్పటికి 0.015 ఉంటుందమ్మా. అలాగే బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 0.015 ఉంటుంది, చిక్ ఫీడ్ 0.015, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 0.01, లేయింగ్ చికెన్ ఫీడ్ 0.010, and breeder layer feed 0.01 ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు ద ఫోలిక్ యాసిడ్. ఫోలిక్ యాసిడ్ ఇది కూడా మిల్లీగ్రామ్స్ పర్ కేజీ. సో బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో 1.0 ఉంటుంది, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో 1.0 ఉంటుంది, చిక్ ఫీడ్ లో 1.0 ఉంటుంది, గ్రోయింగ్ చికెన్ ఫీడ్ లో 0.5, లేయింగ్ చికెన్ ఫీడ్ 0.5, బ్రీడర్ లేయర్ ఫీడ్ 0.5. నెక్స్ట్ వన్ ఈస్ కొలిన్. ఇది కూడా మిల్లీగ్రామ్స్ పర్ కేజీ. సో కొలిన్ బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్ లో చూసినట్టయితే 1.400 milligrams ఉంటుంది. అదే బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్ లో అయితే 1 ఉంటుంది. వెరాజ్ చిక్ ఫీడ్ కి వచ్చేటప్పటికి 1.300 ఉంటుంది. వెరాజ్ గ్రోయింగ్ చికెన్ ఫీడ్ 900, లేయింగ్ చికెన్ ఫీడ్ 800, అండ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ లో కూడా 800 ఉంటుంది.
నెక్స్ట్ వైటమిన్ ఈ, ఇది కూడా మిల్లీగ్రామ్స్ లో ఉంటుంది పర్ కేజీ ఫీడ్. బ్రాయిలర్ స్టార్టర్ ఫీడ్కి వచ్చేటప్పటికి 15, బ్రాయిలర్ ఫినిషర్ ఫీడ్కి వచ్చేటప్పటికి ఇది కూడా 15 ఉంటుంది, చిక్ ఫీడ్ కూడా 15 ఉంటుంది. గ్రోయింగ్ చికెన్ ఫీడ్ వచ్చేటప్పటికి 10, లేయింగ్ చికెన్ ఫీడ్ 10 ఉంటుంది. వెరాజ్ బ్రీడర్ లేయర్ ఫీడ్ వచ్చేటప్పటికి 15 మిల్లీగ్రామ్స్ పర్ కేజీ ఫీడ్ ఉంటుంది. సో ఇంతటితోటి మనకి న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ ఫర్ డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లేయర్స్ అండ్ బ్రాయిలర్స్ టాపిక్ కంప్లీట్ అయింది. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే యూ కెన్ కాల్.